హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ టాక్స్. ఈరోజు నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. అంటే చిన్నపిల్లలకి దిష్టి తీయడం ఎలాగా అనే విషయం గురించి. అప్పుడు అలా చేసినప్పుడు నియమాలేంటి, దిష్టి తీసినప్పుడు ఏవి నియమాలు మనం పాటించాలి, ఏ విధంగా తీయాలి, ఏ టైంలో తీయాలి అని దాని గురించి మనం తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలో అంటే ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉండడం, లేకపోతే తిండి సరిగ్గా తినకపోవటం, లేకపోతే పిల్లలు పాలు తాగకపోవటం, తెక్కి పెడుతూ ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది అంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏం చేయాలో అర్థం కాదు, కంగారు పడిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇదే చెప్తారు. లేదంటే పిల్లలకి తెలియవు కదా కొన్ని కొన్ని విషయాలు. సో మనం అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలకి దిష్టి తీయడం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఆ దిష్టి అంటే ఏంటి, పిల్లలకి దిష్టి ఎలా తీయాలి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మన సంతోషం చూసి అసూయపడటాన్ని కూడా దిష్టి అని అంటారు. దీనివల్ల ఈర్ష్య, అసూయ భావం లేదా భావోద్వేగాలకు గురైనప్పుడు కూడా మనకు ఇబ్బంది కలిగి చేసే అవకాశం ఉంటుందని ప్రముఖ పండితులు చెప్తున్నారు. పిల్లలకి దిష్టి తీయడం చాలా ఇళ్లలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోనూ పసిపిల్లలకి రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దలు. వీటిలో కొన్ని నియమాలు చెప్పుకుందాం. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి అన్నం వార్చి పసుపు లేకపోతే కుంకుమ రెండు కలిపి కూడా అంటే విడివిడిగా అనమాట పసుపు అన్నము ఎరుపు అన్నం తీయాలంటూ ఉంటారు. అంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినరనుకోండి, వద్దని మారం చేస్తూ ఉంటారు. తింటే ఎంత చెప్పినా కూడా, ఎంత బతిమల్లా కూడా. అలాంటి అప్పుడు అలా పసుపు అన్నం ఎరుపు అన్నం కూడా విడివిడిగా దిష్టి తీసేయడం వల్ల కూడా కొంచెం వాళ్ళకి దిష్టి పోతుంది. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడాను కర్పూరాన్ని పళ్ళలోకి తీసుకుని పిల్లలకి 3 సార్లు తిప్పి పక్కన తీసి పడేయాలట. కర్పూరం కరిగేటట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని అందరూ చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తున్నారు ఈ మాట. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చెప్తున్నారు. అంటే అన్నం తినే ముందే తీయాలి. చిన్నారులకి దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అంటే ఎవరికైనా మనం దిష్టి తీస్తున్నామంటే వారికంటే చిన్నపిల్లలు ఉండగా వాళ్ళకి దిష్టి తీయకూడదు. అది అలా తీస్తే మంచిది కాదు. అలాగా ఈ రూల్స్ కొంతమంది తెలియవు, అందుకని మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. అలాగా చిన్నపిల్లలు నిద్రిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి దిష్టి తీయకూడదు. అంటే ఏడ్చేడ్చి పడుకుంటారు కదా పిల్లలు, అప్పుడు తీయకూడదు. అంటే వాడు మెలుగుకుంటూ ఏడుస్తాడు, దిష్టి తీయించకూడదు, పడుకుంటూ ఇద్దాం అనుకోకూడదమ్మా. వాళ్ళు పడుకున్న దిష్టి తీయకూడదు, వాళ్ళు లేచిన తర్వాతే దిష్టి తీయాలి. అలాగే పిల్లలకి దిష్టి ఎలా తీయాలి అంటే, కంటి దృష్టి దోషాలు తొలగిపోవాలని పిల్లలకి చాలా పసిపిల్లలకి రూపాయి బిళ్ళంత సైజులో బొగ్గుపై కాటుగా పెడతారు. అది మనం చూస్తూనే ఉంటాం. అంటే బాగా పసిపిల్లకి ఏడాదిలో పిల్లలకి అండ్ అద్దె పిల్లలకి పెడుతూ ఉంటారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి అంతంత పెట్టం కదా. సో వాళ్ళకి మామూలుగా ఆంజనేయం బుట్టవి పెట్టుకోవాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటే నరదిష్టి తగిలిందని భావించి రాళ్ళుతో దిష్టి తీస్తారు. అది నలుగురు తిరిగే చోట వెయ్యాలంటారు కొంతమంది, కానీ అలా వేయకూడదు. వాళ్ళు తొక్కితే వాళ్ళు తగులుతుంది కదా, అది కూడా మనకు పాపమే. కాబట్టి ఎవరు తొక్కని చోట వేయాలి, లేదా నీళ్ళల్లో వేసేసి బయట పోసేయాలి కరిగిన తర్వాత. ఆ నీటిని పారే నీళ్ళలోనే వేసేయచ్చు. అంటే ఎవరు తొక్క ఆ నీళ్ళు ఎవరు ఉపయోగించకూడదు, అలాంటి చోట్ల అయితే వేయాలన్నమాట. అలాగే రాతి ఉప్పుని ఒక చెంచాడు తీసుకుని ఎడం చేతిలో గుప్పెడు తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అని అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటూ బిడ్డకి ఎడమ నుంచి కుడికి, కుడిమి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పి చేతిలో ఉన్న ఉప్పును తీసి ప్లేట్లో వేసి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి ఎవరు తొక్కని చోట ఆ ఉప్పును పడేయాలని కొందరు చెప్తున్నారు. అంటే చూడండి, ఇప్పుడు మనము ఉప్పు అంతా గుప్పిటి నిండా తీసుకుని తీసేయడం కాదట. ఏం చేయాలి, గుప్పిట్లో కొంచెం చెంచాడు తీసుకుని 3 సార్లు ఎడమకి కుడికి తిప్పేసి అది వేరే తీసి మళ్ళీ అలా 2-3 సార్లు చేయాలి. అలా చేసిన తర్వాత కళ్ళని నీటితో తుడిచి ఆ తర్వాత ఆ గుప్పుని బయట పడేయాలి అని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత స్వామి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టాలి పిల్లలకి. అలా పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే రేణుకాదేవి స్మరణ చేయడం వల్ల కూడా దిష్టి పోతుందని చెప్తున్నారు. దిష్టి తగిలిన వారికి దిష్టి పోతుంది. అలాగే ఉప్పు మిరపకాయ కూడా కొంతమంది తీస్తూ ఉంటారు, అది కూడా మంచిదని చెప్తున్నారు అన్నమాట. అందరికీ ధన్యవాదాలు.